మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, నేను ఏ దానికైనా సిద్ధమే అని, ప్రభుత్వం మీద ఉంది, ఎంక్వైరీ ఏదైనా వేసుకోండి, అవినీతిని బయటపెట్టండి అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే ఏ ప్రెస్ మీట్ అయినా కానీ, ఏ సమావేశం అయినా కానీ, సందర్భం అయినా కానీ, ఈ షాద్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ సమావేశాలు కానీ, ప్రభుత్వ సమావేశాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే ఇంకేవైనా సమావేశాలు ఉన్నప్పుడు కూడా గౌరవనీయులు పెద్దలు అంజన్న పేరు తీసుకొని నువ్వు మాట్లాడలేవు. రాష్ట్రంలో అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరును తీసుకోకుండా ఏ విధంగా అయితే మాట్లాడాడో, ఈరోజు కూడా షాద్నగర్లో గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే అంజన్న పేరు ప్రస్తావన లేకుండా మాట్లాడాడు. నువ్వు పోయిన సందర్భం ఏంది, నువ్వు చేసే పని ఏంది అది చెప్పాలి. కానీ ఏదైనా కానీ అవినీతి జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా అధికారంలో ఉన్నాం. ఏ రోజు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు చాలామంది షాద్నగర్ నియోజకవర్గంలో. ఎవరు కూడా తన పర్సనల్గా కానీ ఇంకే విధంగా ఎవరు మాట్లాడలే. కానీ ఈరోజు ఒక ఆంధ్ర రాయలసీమలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అయినా మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు, ఎవరికి హాని చేయని మనిషి, ఎప్పుడు కూడా ఏ సమావేశం కానీ, ఏ పత్రికా విషయంలో కానీ, ఇంకే సందర్భంలో కూడా ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేడు. రాలేవు కూడా. మొన్నగిట మాట్లాడకపోతే చాలామంది మిత్రులు ఫోన్ చేసి నాకు అంజయ్ యాదవ్ గారు మాట్లాడిన తర్వాత, అంజయ్ సార్ గత 10 ఏళ్ల నుంచి మాట్లాడుతుంటే ఈ రోజు ఈ అవకాశమే లేకపోతుండే వాళ్ళకి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. ఇది ఎప్పుడో చేసేది ఉండే. ఒక మంచి మనిషి, ఈ షాద్నగర్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి అంజయ్ యాదవ్ గారు మాట్లాడుతుంటే వీళ్లకు మాట్లాడే అవకాశం లేకపోతుందని చెప్పి, గౌరవ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిరో మీ అందరికీ తెలుసు. అయినా మేము ఒక్కటే ఈరోజు సవాల్ చేస్తున్నాం. అంజయ్ యాదవ్ గారు అవినీతి జరిగితే, ఎవరి దగ్గరనైనా ₹1 లంచం తీసుకుంటే, షాద్నగర్లో చౌరస్తాలో మీ రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉన్నదాడ, మీ రాజశేఖర్ రెడ్డి బొమ్మ దగ్గరకు వచ్చి ఏదైనా నిరూపిస్తే మేము అక్కడనే నెలకు ముక్కు రాస్తాం. మేము ఇంకేం మీరు ఏం చెప్పినా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈరోజు కూడా చెప్తున్నాం, గతంలో చెప్పినాం. ఇప్పటికైనా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి. ఇప్పటికైనా మీరు ఈ షాద్నగర్ నియోజకవర్గం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు, మీరు ఏం చేయాలో మాట్లాడండి. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఈ షాద్నగర్కి ఏం చేయాలో ఆలోచన చేయండి. చేసేది ఏం లేకుంటుంది. మీరు ఏడవైనా కానీ అంజయ్ యాదవ్ చేసిన పనులే గుర్తుంటాయి. ఇప్పటికి కూడా మీరు టెంకాయలు కొడుతుర్రు. అంజయ్ యాదవ్ గారు శాంక్షన్ చేసిన పనులకే టెంకాయ కొడుతుర్రు. కొత్త పనులు మాత్రం మీరు ఏం చేస్తలేరు. మేమేం చెప్పుకోవాలి, మేము తెచ్చిన మీ పని అని చెప్పుకోలేరు. కానీ అంజయ్ యాదవ్ని విమర్శిస్తేనే ఆడ మేము చెప్పినట్టు అని అనిపిస్తుంది. కానీ అది మానుకోవాలి మీరు.